Audio Jungle. Audio Jungle. సబ్స్క్రైబర్స్ మనల్ని ఇష్టపడి మనల్ని నమ్మి అంటే నువ్వు చేసే వీడియోల వల్ల కానీ నువ్వు ఉండే పద్ధతి వల్ల కానీ నిన్ను నమ్మి నిన్ను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నిన్ను నమ్మి నీతో వచ్చిన సబ్స్క్రైబర్స్కి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? వాళ్ళని ఎందుకు నువ్వు మోసం చేస్తా ఉన్నావు? నిన్ను నమ్మి వాళ్ళు ఏదన్నా ఒక ప్రోడక్ట్ నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినా కానీ లేదా ఒక ప్రోడక్ట్ ప్రమోట్ చేసినా కానీ నిన్ను నమ్మి నీ సబ్స్క్రైబర్స్ అది కొని మోసపోతే దానివల్ల నీకు ఏమన్నా ఉపయోగం ఉంటుందా? ఏం ఉపయోగం ఉండదు. నిన్ను ఏం ఆశించి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు? నీ వల్ల వాళ్ళకు ₹1 ఆదాయం లేదు, ఏమీ ఉండదు. అయినా కానీ నిన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఎందుకు? నువ్వంటే ఇష్టపడి లేదంటే నీ వీడియోలు నచ్చి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు వాళ్ళకు నువ్వు ద్రోహం చేయకూడదు. నీ సబ్స్క్రైబర్స్ నీకు దేవుళ్ళతో సమానం అన్నమాట. వాళ్ళకు నువ్వు ఎప్పుడే కానీ ద్రోహం జరిగే పని చేయకూడదు. ఈ బెట్టింగ్ యాప్స్ గురించి నాకైతే పెద్దగా అనుభవం లేదు, దాని గురించి పెద్దగా తెలియదు అన్నమాట. ఎందుకంటే నేను ఈ మధ్యనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినాను. సో దాని గురించి నాకైతే పెద్ద ఎక్స్పీరియన్స్ లేదు, పెద్ద అనుభవం లేదు. కానీ ఈ మధ్య కాలంలో బాగా వినిపిస్తున్న టాపిక్ వచ్చేసి బెట్టింగ్ యాప్స్ ఇండియాలో చాలా రచ్చరచ్చగా జరుగుతుంది దీని గురించి. సో దీని గురించి మనకు తెలిసింది చెప్పడానికే ఈ వీడియో చేస్తా ఉన్నాను. ఏం లేదండి, బెట్టింగ్ యాప్స్ అనేది మంచిది కాదన్నమాట. ఎందుకంటే చాలామంది యంగ్ జనరేషన్స్ కానీ చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ ఈ బెట్టింగ్ యాప్స్ ఆడి చాలా వరకు డబ్బులు పోగొట్టుకుంటా ఉన్నారు. అలాగే చాలామంది అప్పులు చేసేసి ప్రాణాలు కోల్పోతా ఉన్నారు. ఆ అప్పు ఎలా తీర్చాలో తెలియక 10,000 పెడితే వస్తుంది, 20,000 పెడితే వస్తుంది అని చెప్పేసి ఆశ పోకుండా ఊరికేనే అంటే సింపుల్గా మనం డబ్బు సంపాయాలా, కష్టపడకుండా సంపాయాలని చెప్పేసి చాలా వరకు కూర్చొని సంపాయాలని ఆలోచిస్తూ ఉన్నారు. అది జరగదండి. కష్టపడండి, సంపాదించన్నమాట. సో ఇంకొక విషయం ఏంటంటే సబ్స్క్రైబర్స్ మనల్ని ఇష్టపడి మనల్ని నమ్మి అంటే నువ్వు చేసే వీడియోల వల్ల కానీ నువ్వు ఉండే పద్ధతి వల్ల కానీ నిన్ను నమ్మి నిన్ను సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? నిన్ను నమ్మి నీతో వచ్చిన సబ్స్క్రైబర్స్కి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? వాళ్ళని ఎందుకు నువ్వు మోసం చేస్తా ఉన్నావు? నిన్ను నమ్మి వాళ్ళు ఏదన్నా ఒక ప్రోడక్ట్ నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినా కానీ లేదా ఒక ప్రోడక్ట్ ప్రమోట్ చేసినా కానీ నిన్ను నమ్మి నీ సబ్స్క్రైబర్స్ అది కొని మోసపోతే దానివల్ల నీకు ఏమన్నా ఉపయోగం ఉంటుందా? ఏం ఉపయోగం ఉండదు. నిన్ను ఏం ఆశించి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారు? నీ వల్ల వాళ్ళకు ₹1 ఆదాయం లేదు, ఏమీ ఉండదు. అయినా కానీ నిన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఎందుకు? నువ్వంటే ఇష్టపడి లేదంటే నీ వీడియోలు నచ్చి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు వాళ్ళకు నువ్వు ద్రోహం చేయకూడదు. నీ సబ్స్క్రైబర్స్ నీకు దేవుళ్ళతో సమానం అన్నమాట. వాళ్ళకు నువ్వు ఎప్పుడే కానీ ద్రోహం జరిగే పని చేయకూడదు. నాకు తెలిసినంత వరకు ఎప్పుడే కానీ ఈ బెట్టింగ్ యాప్స్ కానీ లేకపోతే ఏదన్నా నీకు తెలియని ప్రోడక్ట్ గురించి ఇలాంటి గురించి ఏదన్నా వస్తే ఖచ్చితంగా మీరు చేయకండి. ప్లీజ్ యూట్యూబర్స్, చిన్న యూట్యూబర్లు అయినా సరే పెద్ద యూట్యూబర్లు అయినా సరే ఆ విధంగా చేయకండి. చాలామంది యూట్యూబర్లు ఏమంటారు లక్షల్లో కోట్లల్లో ఇల్లులు కట్టుకుంటున్నారు, బండ్లు కొనుక్కుంటున్నారు, బైకులు కొనుక్కుంటున్నారు. ఎట్టొస్తాయి? ఏ విధంగా వస్తుంది వాళ్ళకి డబ్బులు? మీరు ఆలోచించండి. సబ్స్క్రైబర్స్ మీరు కూడా మీరు నచ్చిన వ్యక్తి కానీ మీకు చెప్పిన వ్యక్తి కానీ అంత డెవలప్ అవుతా ఉన్నారు, మీరు అలానే ఉన్నారు. ఎందుకు ఆలోచించి వాళ్ళు చెప్పిన ప్రోడక్ట్ కొనాలా వద్దా అని కూడా ఒకసారి ఆలోచించండి. బెట్టింగ్ యాప్స్ చెప్తున్నారు కదా అని చెప్పేసి ఆడేకి పోవద్దండి. ఎందుకు పోతారట? పోవద్దు. మీరు కూడా కొంచెం ఆలోచించండి సబ్స్క్రైబర్స్. సో మీరు ఇలాంటి మాయలో పడకండి. కోట్లల్లో ఇల్లు కడతా ఉన్నారు, కోట్లల్లో బండ్లు కొంటా ఉన్నారు. ఎట్టొస్తుంది డబ్బులు? నేను కోయట్లో గత 10 సంవత్సరాల నుంచి ఉంటే ఒక ఇల్లు కట్టుకున్నా, ఏదో కొంచెము డబ్బు సంపాదించుకున్నా. అంతేగాని నాకు రాలేదే మరి కోట్లల్లో డబ్బులు. ఇంత కష్టపడతా ఉన్నా కానీ దేశం వచ్చి ఫ్యామిలీని వదిలేసి ఇక్కడ కష్టపడతా ఉన్నా, నేను సంపాదలేదే. కానీ వీళ్ళు ఎలా సంపాదిస్తున్నారు? కోట్లల్లో ఇల్లులు, కోట్లల్లో డబ్బులు సంపాదిస్తూ ఉన్నారు. ఎలా? ప్రమోషన్స్, బెట్టింగ్ యాప్స్
అందుకనే చాలా మంది ఇప్పుడు జైలు పాలవుతా ఉన్నారు ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల. ఎవరైతే ప్రమోట్ చేసినారో ఈ యాప్స్ గురించి వాళ్ళందరూ జైలుకు పోతా ఉన్నారు. సో జాగ్రత్త, ఇలాంటి వాళ్ళు చెప్పే మాటలు మీరు నమ్మి మోసపోకండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మోసపోకండి. అలాగే సబ్స్క్రైబర్స్ ప్లీజ్, మీరు కూడా మీరు నమ్మిన వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పిన మాటలు అన్నీ గుడ్డిగా నమ్మకండి. ఏది చేయాలో ఏది చేయకూడదో మీరు కూడా ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆడమన్నారు కదా అని చెప్పేసి ఆడేసి ఒక చిన్న వీడియో చేసేసి 20,000 అడిగితే 30,000 ఇచ్చేసి అందువల్ల లాభం పొందినాము, ఈ యాప్ వల్ల లాభం పొందినాము అంటే నమ్మగాకండి. అలా ఎవరికి ఊరికే డబ్బు రాదు. ఎవరికి వస్తుంది అట్లా ఊరికే వచ్చేట్టుగా అంటే అందరిని వదిలేసి ఇంత దేశం కానీ దేశం రావాల్సిన అవసరం ఏముంటుంది? సో నా సబ్స్క్రైబర్సు నన్ను ఇష్టపడి నాకు సపోర్ట్ చేస్తున్న నా సబ్స్క్రైబర్స్కి నేను ఒక్కటే చెప్పాలనుకుంటా ఉన్నా, ఎప్పుడే కానీ జీవితంలో మీకు ఏదన్నా హాని జరిగే ప్రోడక్ట్ కానీ దానివల్ల మీకు నష్టం జరుగుతుందంటే ఎప్పుడే కానీ చేయను. నేను ఏదన్నా లాభం జరుగుతుందంటేనే, దానివల్ల ఉపయోగం ఉంటుందంటేనే నేను ఖచ్చితంగా ప్రమోట్ చేస్తాను. లేదంటే మనకు అవి అవసరం లేదు. నాకు హ్యాపీగా నాకు జీతం వస్తూ ఉన్నది, నా పని చేసుకుంటా ఉన్నా, ఏదో ఖాళీగా ఉన్నప్పుడు యూట్యూబ్ పెడతా ఉన్నా. సో మిగతా వాళ్ళకి చెప్తున్నా నేను. సో ఎవరైతే ఈ బెట్టింగ్ యాప్స్ కానీ లేకపోతే ఇంకో ప్రోడక్ట్ కానీ ఇలాంటివి చాలానే డబ్బు ఆశ చూపించి చేయమంటా ఉంటారో వాళ్ళందరూ ప్లీజ్ మీ సబ్స్క్రైబర్స్కి మోసం చేయకండి. వాళ్ళు మిమ్మల్ని నమ్మి మీ వీడియో చూస్తూ ఉన్నారు, మీకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. అట్టప్పుడు వాళ్ళు మోసపోతే మీకు ఏం రాదన్నమాట. అలా ఇప్పుడు ఇండియాలో చాలామంది పేర్లు ఎందుకు, పెద్ద పెద్ద యూట్యూబర్లంతా బాగా సంపాదించేసినారా, ఇప్పుడు అన్ని కేసులు. ఆ సంపాదించిందంతా మొత్తం కేసులకే వెళ్ళిపోతుందా? సో చూడండి, జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఎవరో చెప్పినారు కదని గుడ్డిగా నమ్మేసి నిర్ణయాలు తీసుకోకండి, సరేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఏదన్నా తప్పు ఉంటే క్షమించండి, సరేనా? బాయ్. ఈ బెట్టింగ్ యాప్స్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే డబ్బు అన్నమాట. అలా మనిషినైనా మార్చేస్తుంది అన్నమాట. సో వాళ్ళు చూపెట్టే డబ్బు ఆశ మనిషిని ఏ విధంగా అయినా మార్చేస్తుంది అనమాట. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఇండియాలో పెద్ద రచ్చే జరుగుతూ ఉన్నది. సో మీరెవరు నా సబ్స్క్రైబర్స్ ప్లీజ్ అండి, ఎవరే కానీ వాటి జోలికి పోవద్దు, సరేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. పెద్ద పెద్ద యూట్యూబర్లు కూడా ఆలోచించండి, మీరు చేసే వీడియోల వల్ల మీకు డబ్బులు వస్తూ ఉన్నాయి. సో మళ్ళీ మీరు అడ్డదారులు తొక్కకాకండి వాళ్ళు చూపించే డబ్బుకు ఆశపడి. సో మిమ్మల్ని నమ్ముకొని ఉండే సబ్స్క్రైబర్లు, మీకు చేస్తున్న సబ్స్క్రైబర్లు, మీకు సపోర్ట్ చేస్తున్న మీ సబ్స్క్రైబర్లని మోసం చేయకండి. మీరు చేసే వీడియోల వల్ల మీకు డబ్బులు వస్తుంది, దాంట్లో ఆనందపడండి.